ఎలక్షన్స్ జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ప్రతి ఒక్కరికి తెలుసు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో. హామీ ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలని ఏ విధంగా వెన్నుపోటు పొడిచిందో అందరికీ తెలుసు. ఈరోజుకి ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు అవుతోంది. విద్యార్థులను, వ్యాపారస్తులను, ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసి ఏ విధంగా వెన్నుపోటు పడిచారో మనం అంతా కూడా చూసాం. ముఖ్యంగా నిరుద్యోగ యువతని ఏ విధంగా మోసం చేశారో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే డిఎస్సి కండక్ట్ చేశారు. అదే గతంలో ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఎక్కడ కూడా అవినీతి జరగకుండా నిష్పక్షపాతంగా ఎగ్జామ్ ద్వారా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఈరోజు డిఎస్సిలో 16,000 ఉద్యోగాలు ఇస్తే 100 అవకతవకలు. ఏ విధంగా మోసం చేశారో విద్యార్థులు అందరూ కూడా గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. స్పోర్ట్స్ కోటాని గోల్డ్ మెడల్ వచ్చిన అతనికి ఉద్యోగం ఇవ్వకుండా మామూలుగా కాన్స్టిట్యుయెన్సీగా పోటీగా పాల్గొన్న ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఉద్యోగాలు కూడా ఇచ్చి ఎవరైతే నేషనల్ ఎవరు, ఇంటర్నేషనల్ ఎవరు వాటిలో పార్టిసిపేట్ చేశారో వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా వెనక్కి పంపిన దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే కాదు, ఈ డిఎస్సి ఎగ్జామ్లో దాన్ని కండక్ట్ చేసేదానికి ఒక అతన్ని పెడతాడు. పెట్టడమే కాదు, ఆయన ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలోనే ఆయన కూడా ఈ ఎగ్జామ్స్ రాయటం జరిగింది. రాయటమే కాదు, అతనికి కూడా వచ్చిందంటే ఏ విధంగా పేపర్స్ లీక్ చేసుకున్నాడో, ఏ విధంగా రాసుకున్నాడో ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి ఇప్పుడు అందరికీ, విద్యార్థులకి. అదే కాదు, ఒక టీచింగ్ పోస్ట్ కావాలంటే ఒక ఆడియో రిలీజ్ అయింది.